మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే కదా మనకు పెళ్ళయింది. మీ గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. అండర్స్టాండింగ్ వస్తేనే అన్నీ జరుగుతాయని చెప్పిందా? అది కూడా పర్వాలేదురా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బాత్రూంలో నీళ్ళెవరు పోసారు? నేనే పోసాను. యూరిన్ కి వెళ్ళాను, పోసాను. యూరిన్ కి వెళ్లారు సరే, కింద ఎందుకు నీళ్లు పోసారు? ఎందుకు పోయకూడదు? మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం. సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు, అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను. ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా? కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి? ఇది వెస్ట్రన్ టాయిలెట్. నోరెళ్ళ పెట్టి చూడడం కాదు, ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటి కదే క్లీన్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? 1 2 3 నేర్పించినా పర్వాలేదురా, 1కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పిస్తుందిరా. నువ్వే చెప్పు బ్రదర్, మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడిని. ఏంటి, నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు 1కి వెళ్తూ వంపులు తిప్పేవాడివా? కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు, పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా? వాట్ నెక్స్ట్? శక్తి, రాహుల్కి బర్గర్ ఇవ్వు, ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు. తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ఈవినింగ్ వేడి చేసి వాడికిచ్చేసి. అంతేకాదు, వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు. ఓకే, అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి. ఎవరు బ్రదరు ఆ రాహుల్? వాళ్ళ అక్కగారు అబ్బాయా? అది పెంచుకునే కుక్క. రాహుల్ కి పాలు రెడీ చేయడం, బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు గాని కట్టుకున్న ముగుడికి అన్నం పెట్టాలని తెలీదారా? వదిలే బ్రదర్, మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది. కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు. గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం, సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం. ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్. రా. దివ్యా, దివ్యా, ఎవరొచ్చారో చూసావా? ఏంటి బ్రదర్, చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది? వస్తానుండ్రా. దివ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతను ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది, ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడొక ముఖ్యమైన పని మీద వచ్చాడు. 1 వారం ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీకా? నో వే. వాడి గెటప్ ఉన్నదే డబుల్ బెడ్రూమ్. ఒక దాంట్లో మీరుంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు. వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే? సరే, నేనేదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది. నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేసావా? ఓ, మొత్తం వినేసావా? అయ్యో బ్రదర్, నేను తను ఎలాగోలా మేనేజ్. నేనేమన్నా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేనేమన్నా పబ్లిక్ టాయిలెట్నా? అరే, నేను మాట్లాడతా అని చెప్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో. రీ బాయ్. రీ, ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా రే. వదలరా. బ్రదర్, ఆగండి. మనసు మార్చుకుందిరా బ్రదర్. నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికేమనున్నా వాడికి అంటుకుంటాయి. రై, ఇంతకన్నా కాస్త విషయం ఇచ్చి చంపేడు. నువ్వెందుకురా బాధపడతావు? తనెవర్రా నిన్నొద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వగారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. సారు 3 గంటలకు లేచి వాకింగ్ కి వెళ్ళిపోతారు. దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థ్యాంక్స్ అన్నా. మధ్యలో 1 గంటే ఉందయ్యా. ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైడ్ డిష్ నీ బాబు తీసుకొస్తాడా? తెస్తానండి. వెళ్ళి